నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించినటువంటి ఒక డిఫరెంట్ మూవీ పాన్ ఇండియా మూవీగా కుబేరను తీశారు. ఆ సినిమాకు మంచి స్పందన వస్తోంది. లవ్ స్టోరీ 2021లో తీసినటువంటి శేఖర్ కమ్ముల ఈ కుబేరా సినిమాని 2025లో తీసి రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్ గానే మనం గుర్తించవచ్చు. కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వాల్లో ఉండేటువంటి రాజకీయ నాయకుల యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుంది, షెల్ కంపెనీలు మరి ఎలా పుట్టుకొస్తాయి, వాటి ద్వారా నల్లధనం ఎలా మార్పిడి జరుగుతుందనేటువంటి అంశాలను ఈ సినిమా యొక్క బ్యాక్ డ్రాప్ గా తీసుకొని ఒక మంచి కథను ఆయన మలిచారు. అయితే నా ఉద్దేశ ప్రకారంగా ఈ కథపై శేఖర్ కమ్ముల గారు మరింత కసరత్తు చేసి తీస్తే బాగుండదేమో అని నాకు ఒక అభిప్రాయం వచ్చింది. ఈ కథలో కొంతమేర కొత్తదనం కనిపిస్తుంది. నాగార్జున, ధనుష్ వంటి స్టార్ హీరోస్ ఈ కథకు ప్లస్ అయ్యారు. ఇలా భారీ అంచనాల నడుమ కుబేరా మూవీ ఈ రోజు అంటే జూన్ 20న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అని తెలుసుకుందాం. మరి నాగార్జున, ధనుష్, రష్మిక ఎలా నటించారు వంటి అంశాలు కూడా ఈ రివ్యూలో మనం చర్చిద్దాం. ప్రముఖ వ్యాపారవేత్త నీరజ్ జిమ్ సర్ఫ్ బిలియనేర్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆయిల్ నిధిని దక్కించుకునేందుకు పెద్దలతో అతను చేతులు కలుపుతాడు. అయితే వారికి 1,00,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా 50,000 కోట్లను వైట్ గాను, మరో 50,000 కోట్లను బ్లాక్ మనీగా హవాలా చేసి ఇవ్వవలసి ఉంటుందన్నమాట. ఈ పని కోసం జైల్లో ఉన్న మాజీ సిబిఐ ఆఫీసర్ దీపక్ నాగార్జున బయటకు తీసుకుని వస్తాడు నీరజ్. 1,00,000 కోట్ల హవాలా ప్లాన్ను అమలు చేసేందుకు 4 బిచ్చగాళ్ల అవసరం పడుతుంది. ఈ 3 బిచ్చగాళ్లు పని పూర్తి చేయగా 4వ బిచ్చగాడైనటువంటి దేవా ధనుష్ తప్పించుకుంటాడు. దాంతో దేవా వెంట దీపక్ టీము వెంట పడుతుంది. అసలు దేవా ఎందుకు తప్పించుకున్నాడు, బిచ్చగాళ్లతో హవాలా ఎలా చేశారు, మిగిలిన 3 బిచ్చగాళ్లు ఏమయ్యారు, అసలు ఈ హవాలా పనికి దీపక్ ని బిలియనీర్ నీరజ్ ఎందుకు సెలెక్ట్ చేశాడు, సిబిఐ ఆఫీసర్ అయినటువంటి దీపక్ అంటే నాగార్జున జైలులో ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఈ క్రమంలోనే సమీర రష్మిక మందన్న పాత్ర ఏమిటి అనే విషయాలు తెలియాలంటే ఈ కుబేరా మూవీ చూడవలసిందే. ఘటనల సమాహారమే ఈ కథ. ఈ క్రమంలో ధనుష్ తప్పించుకోవడంతో కథలో వేగం పెరుగుతోంది. ధనుష్ ఎందుకు తప్పించుకున్నాడు, కాంట్రాక్టర్ నీరజ్ గ్యాంగ్ ధనుష్ ని పట్టించుకునేందుకు చేసిన ప్రయత్నాలు అసలు ఫలించాయా లేదా అంటే సినిమా మీరొక్కసారి తప్పనిసరిగా చూడాల్సిందే. ధనుష్ బిచ్చగాడి పాత్రలో జీవించి నటించాడు. స్టార్ హీరో అయి కూడా బిచ్చగాడి పాత్ర పోషించడం గొప్ప విషయం. ఈ పాత్రలో నటనకు స్కోప్ ఉంది కాబట్టే ధనుష్ నటించాడేమో అని మనం అనుకోవాలి. అమాయకత్వం, మంచితనం కలబోసిన పాత్ర ఇది. సెకండ్ హాఫ్ లో తెలివిగా అతను మారతాడు. ధనుష్ పాత్రే సినిమాకు జీవం. దేవా పాత్ర నేచురల్ గా నటించి అతను తన సత్తా ఏమిటో చూపించాడు. వివిధ సన్నివేశాల్లో ధనుష్ నటన ఆద్యంతం అద్భుతంగా ఉంది. పాజిటివ్ పోలీస్ ఆఫీసర్ గా నెగిటివ్ గా మారితే ఎంత ప్రమాదమో నాగార్జున పాత్ర ద్వారా శేఖర్ కమ్ముల చూపించారు. పైకి పాజిటివ్ గా కనిపిస్తున్నప్పటికీ నాగార్జునది నెగిటివ్ రోలే అని చెప్పుకోవాలి. కాంట్రాక్టర్ నీరజ్ తో గట్టిగా మాట్లాడలేక, నీరజ్ అనుచరులను నియంత్రించలేక నాగ్ క్యారెక్టర్ వీక్ అయింది. ఉన్నంతలో నాగార్జున బాగా చేశాడు, కానీ కొన్ని భావోద్వేగ సన్నివాసాలు పెట్టి ఉంటే బాగుండేది, ఇంకా ఆ పాత్రకు స్కోప్ ఉండేది అనిపిస్తుంది. నాగార్జున పాత్ర కంటే ధనుష్ పాత్ర అందరికీ నచ్చుతుంది. ధనుష్ రష్మిక కాంబినేషన్ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. రష్మిక కూడా బాగానే చేసింది అనిపించింది. షాయేజీ షిండే పాత్ర చిన్నదైనప్పటికీ కూడా అతను తన నటనతో మెప్పించాడు. బాలీవుడ్ నుంచి జిమ్ షర్బ్ ని తీసుకొచ్చి విలన్ గా పెట్టారు. అతడు చాలా మెప్పించాడు.
సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందే అది ధనుష్ ఇమేజ్, డైరెక్టర్ శేఖర్కు ఉన్నటువంటి మంచి పేరు వలన మాత్రమే. ఈ పాజిటివ్ టాక్ నిలబడి సినిమా హిట్ అవుతుందా లేదా అని మరికొన్ని రోజులు పోతే కానీ తేలదు. మామూలు ప్రేక్షకుల్లా సినిమా చూడవచ్చు. కథలో బోల్డ్ లోపాలు ఉన్నాయి, లాజిక్ అందిన సీన్లు కూడా ఉన్నాయి. వాటి గురించి ఆలోచించారంటే మీరు సినిమాను అసలు చూడలేరు. లాజికల్ గా ఆలోచిస్తూ పోతే సినిమా నచ్చదు. పాన్ ఇండియా సినిమా బట్టి కథాపరంగా సినిమా స్వేచ్ఛను బాగా వాడుకున్నారు. కాకపోతే రామాన్సు, డాన్సులు లేవు. మరో డైరెక్టర్ అయితే రష్మిక, ధనుషులతో 1-2 సాంగ్స్ అయినా పెట్టేవారు. కానీ తన జోనర్ కాని జోనర్లో శేఖర్ కమ్ముల ఏ మేరకు సక్సెస్ అయ్యారో కాలమే నిర్ణయిస్తుంది. క్లైమాక్స్ పూర్తిగా సినిమాటిక్ గా ఉంది. కెమెరాతనం బాగుంది. దేవిశ్రీ సంగీతం ఆకట్టుకుంటుంది. కొంచెం సినిమా నిడివి తగ్గిస్తే బాగుంటుందని అనిపించింది. బీజిఎం సాంగ్స్ అన్నిట్లోనూ సక్సెస్ అయ్యారు మ్యూజిక్ డైరెక్టర్. బోరింగ్ సన్నివేశాల్లో కూడా తనదైన మార్క్ బీజిఎంతో ఈయన అలరించాడు. సినిమా రిచ్ గా ఉంది. ఇక డైరెక్టర్ శేఖర్ కమల మరొకసారి సక్సెస్ అయ్యారు. తన స్టైల్ మేకింగ్ తో క్రైమ్ థ్రిల్లర్ ను సోషల్ మెసేజ్ తో ప్రజెంట్ చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే థ్రిల్లింగ్ గా ఎంగేజ్ చేసే మస్ట్ వాచ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ థ్రిల్లర్ డ్రామా కుబేరా. వీలైతే ఒకసారి చూడండి, ఆనందించండి. వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.